అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ పారు వ్లాగ్స్. ఈ వీడియో అయితే సండే రోజు వ్లాగ్ అండి. ఇక్కడైతే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసం ఇడ్లీ అయితే ప్రిపేర్ చేశాము. దానిలోకి కాంబినేషన్‌గా ఇలా కొబ్బరి చట్నీ అయితే చేసుకున్నాము. ఈ కొబ్బరి చట్నీ మేము ఎలా ప్రిపేర్ చేస్తామో చూసేద్దాం. మేమైతే ఈ కొబ్బరి చట్నీలోకి మామిడి ముక్కలైతే యాడ్ చేసుకున్నామండి. ఒకవేళ మీ దగ్గర అవైలబుల్‌గా లేనట్లయితే మీరు చింతపండు రసం అయినా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొబ్బరి ముక్కలు కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 1½ స్పూన్ ధనియాలు, అలాగే ఒక 2 పచ్చిమిర్చి, ఒక 2 ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి మనం ఒక 2 స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఇలా శనగపప్పు వేసిన తర్వాత దగ్గరుండి మీడియం ఫ్లేమ్‌లో ఒక 5 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి. ఇలా 5 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత దీనిలోకి మనం ఒక గుప్పెడు కరివేపాకు వేసుకుని కలుపుకోవాలండి. ఇలా కలిపేటప్పుడు మనం దగ్గరుండి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లోనే కలుపుతూ ఉండాలండి. 5 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదండీ, ఈ పోపు మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేసింది. ఇప్పుడు మనం ఈ పోపు దినుసులన్నీ చల్లారిన తర్వాత ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకుని మనం వేయించుకున్న ఈ పోపు దినుసులన్నీ వేసి ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని ఈ రెండు కూడా కొంచెం మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ మామిడి ముక్కలు కూడా వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి ఈ కొబ్బరి చట్నీ రెడీ అయిపోతుంది. ఇలా మామిడి ముక్కలు వేసుకున్న కొబ్బరి చట్నీ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇక్కడైతే మేము ఇడ్లీతో పాటు ఇలా మినపరొట్టు కూడా వేసుకున్నాము. ఈ కొబ్బరి చట్నీ అయితే ఇలా టిఫిన్స్‌లోకే కాకుండా మనకి రైస్‌తో కూడా బాగుంటుందండి. ఈరోజు లంచ్‌లోకి అయితే గుత్తి వంకాయ చేసుకున్నామండి. ఈరోజైతే ఇంటికి రిలేటివ్స్ వచ్చారు. సరదాగా ఈవినింగ్ అందరం బయటికి వెళ్ళి డిన్నర్ కూడా బయటే చేసేద్దామని ప్లాన్ చేసుకున్నాము. అందుకే సింపుల్‌గా లంచ్‌లోకి ఇలా గుత్తి వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఈ రెసిపీ అయితే నాకు షూట్ చేయడానికి అవ్వలేదండి. మీకు తెలిసిందే కదా, ఇంటికి బంధువులు వచ్చారంటే వాళ్ళతోనే మనం టైం స్పెండ్ చేస్తాము. అందరం లంచ్ చేసిన తర్వాత ఈవినింగ్ అయితే మూవీకి వచ్చాము. ఈరోజు సండే అవ్వడంతో క్రౌడ్ అయితే బాగానే ఉన్నారు. మేమైతే మాకు దగ్గరలో ఉన్న శ్రీకన్య థియేటర్కి అయితే వచ్చామండి. మేము ఏ మూవీకి వచ్చామో చెప్పలేదు కదా, మిరాయి మూవీకి వచ్చామండి. పేరు కొంచెం డిఫరెంట్‌గా ఉన్న మూవీ అయితే చాలా బాగుందండి. సినిమాలో గ్రాఫిక్స్, సాంగ్స్, అలాగే స్టోరీ ఇవన్నీ కూడా చాలా నీట్‌గా అనిపించాయి నాకైతే. మీలో ఎవరైనా ఈ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. జస్ట్ నా ఒపీనియన్ అండి, ప్రమోషన్ ఏం కాదు. మూవీ తర్వాత అందరం కేఎఫ్‌సీకి వచ్చామండి. దీని టేస్ట్ గురించి అయితే మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంట్లో చికెన్ తినని పిల్లలు కూడా కేఎఫ్‌సీకి వస్తే మంచిగా లాగించేస్తారు. టేస్ట్ అయితే అంత బాగుంటుంది. మేమైతే 700ది కాంబో తీసుకున్నామండి. అప్పటికే అందరం ఆకలితో ఉన్నామేమో, ఒకదాని తర్వాత ఒకటి అలా లోపలికి వెళ్ళిపోయాయి. ఇది జంక్ ఫుడ్ అయినా మనం రోజు తినం కదా, ఎప్పుడైనా ఇలా సరదాగా బయటకు వచ్చినప్పుడే తింటాము. ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి. మా సండే అయితే ఇలా సరదాగా హ్యాపీగా గడిచిపోయింది. మీకు ఈ సండే ఎలా గడిచిందో మాకైతే తప్పకుండా కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేసేయండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.